నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నడుము నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 డిస్క్ సమస్యలు, ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలకి సర్జరీ లేకుండా తగ్గించడం ఎలా, దీని గురించి మనతో మాట్లాడడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఆయుర్వేద చికిత్సలో ఈ వెన్ను నొప్పి కానీ, ఫస్ట్ మనం బ్యాక్ సమస్యల గురించి మాట్లాడితే మెడ నుంచి కింద వెన్ను నొప్పి వరకు అవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో ఆ పెయిన్స్ తొందరగా తగ్గవు అని చెప్తారు. ఆయుర్వేదంలో ఎలా తగ్గిస్తారు, ఏంటి అసలు? ఒకటండి, అంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ఫర్ ఎవ్రీ బ్యాక్ పెయిన్ సర్జరీ ఈజ్ నాట్ ద ఆప్షన్. నార్మల్గా బ్యాక్ పెయిన్ రాగానే చాలామంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళరో మీకు తెలుసా? ఫస్ట్ పాయింట్, డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఎక్స్రేలు రాస్తారు, ఎంఆర్ఐలు రాస్తారు, పెయిన్ కిల్లర్లు ఇస్తారు, నడుముకి ఇంజెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ సర్జరీలు కూడా చెప్తారు. ఇవన్నీ భరించడం ఎందుకు, వెన్నునొప్పినే భరిస్తే సరిపోదా అని చెప్పి వెన్నునొప్పిని భరిస్తూ ఉంటారు పేషెంట్స్. అలా ముద్ర పెట్టుకొని ఆ వెన్నునొప్పి కాస్త కదలలేని పరిస్థితికి తీసుకుపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తారు. అప్పటికీ అంతా గడిచిపోతుంది కాబట్టి, ఇంటర్నల్గా డీప్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లమ్ని అక్కడి నుంచి రెక్టిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఆయుర్వేదంలో అందరికీ ఇంకొక అపోహ ఉంది. ఆయుర్వేదానికి వస్తే చాలా లేట్ అవుతుంది, ఆయుర్వేదం ట్రీట్మెంట్ చాలా స్లోగా ఉంటుంది, ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా కాలం తీసుకోవాలి, ఇవన్నీ అపోహలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి చెప్తాను, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎనీ ఎమర్జెన్సీ కండిషన్స్, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, వెన్నుపూస విరిగిపోయింది, అలాంటి పరిస్థితులలో మీరు వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకో యోగా గురువు దగ్గరకో వెళ్ళి యోగా చేస్తాను, ఆయుర్వేదం మందులు తీసుకుంటాను అని అంటే దట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ దగ్గరికి, ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ అలోపతి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే ఫంక్షనాలిటీ దెబ్బతింటే, ఇంతకుముందు నేను చెప్పింది అనటామికల్ డ్యామేజ్ జరిగితే కంపల్సరీ అలోపతికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన ప్రొసీజర్స్ అన్నీ ఫాలో చేసుకోవాలి. కానీ ఫంక్షనాలిటీలో దెబ్బతిన్నది అని అంటే మన వెన్ను సరిగా దాని కృత్యాలు సరిగా చేయలేకపోవడం, దాని పనితనం సరిగా లేకపోవడం, వాటి వల్ల వెన్నునొప్పి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే క్రానిక్ డిసీజెస్ లాంటి కండిషన్స్ ఉంటే అప్పుడు డెఫినెట్గా ఆయుర్వేదానికి రావాలి. రెండవ పాయింట్ ఏంటంటే, ఆయుర్వేదం ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్ యాక్టింగ్ కూడా ఉంటుంది. మా దగ్గర ట్రీట్మెంట్స్ చేస్తాము, ముఖ్యంగా వెన్నునొప్పికి మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 10 లక్షల మంది కంటే 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి పైగా ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల మందికి సర్జరీలు, స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, స్పైన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక 4వ రోజు 5వ రోజు నుంచి చేంజెస్ కనబడడం స్టార్ట్ అయిపోతాయి. సో అంత ఫాస్ట్గా ఉంటుంది. అంటే సంవత్సరాల తరబడి నుంచి మీకు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే అది తగ్గడానికి 4-5 రోజులలో మీకు చేంజెస్ చూపించవచ్చు. బట్ అకార్డింగ్ టు బాడీ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ డాక్టర్స్ డిసైడ్ చేయాలి. నా దగ్గర ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు, అండ్ మావి 5 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, కర్నూలులో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పటికీ చెప్పినట్టుగా 10 లక్షల మందికి పైగా వెన్ను, నడుము, మెడ, కీళ్ళ నొప్పులు, వీటన్నిటికీ మేము ట్రీట్మెంట్స్ ఇచ్చాం. అసలు ఈ వెన్ను సమస్యలు కానివ్వండి, లేకపోతే బ్యాక్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఒక 2 ట్రీట్మెంట్స్ మేము పర్టికులర్గా ఇస్తున్నాం దాని గురించి అని చెప్పి. సో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు పని చేస్తాయి, సో దానికి అందరి బాడీ సపోర్ట్ చేస్తుందా చేయదా? చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అందరి బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, ఈ పాయింట్ మీరు అడిగారు చూసారా? ఇదే పాయింట్ ఇతర వైద్య విధానాల దగ్గరికి వెళ్ళి పేషెంట్స్ అడగాలి. అక్కడే తప్పిదం జరుగుతుంది. అందరికీ సర్జరీస్ సూట్ కావు, అందరికీ పెయిన్ కిల్లర్స్ సూట్ కావు. శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్ నిజంగా ఇస్తున్నారా? అక్కడ ఇవ్వట్లేరు. ఆయుర్వేదంలో, ముఖ్యంగా ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసేది మీ శరీర ధర్మాన్ని. దీన్నే ప్రకృతి అంటారు, బాడీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి, అంటే వాతపిత్త కఫాల్లో ఏ బాడీ కేటగిరీలో ఉన్నారు అనేది గమనించి దానికి తగ్గట్టుగా ఔషధ చికిత్స, దానికి తగ్గట్టుగా ఆహార చికిత్స, దానికి తగ్గట్టుగా మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అలా చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని మనం ఐడెంటిఫై చేసి బాడీ కాన్స్టిట్యూషన్ని ఐడెంటిఫై చేస్తే అదే మేము చేసే ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా చేస్తే ట్రీట్మెంట్స్ విల్ బీ వెరీ ఈజీ. అందుకనే సొల్యూషన్ ఎందుకుంది? వర్ధన ఆయుర్వేదాలో 96%, 98% సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతున్నాము బ్యాక్ పెయిన్కి, ఈ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్కి అని అంటే బాడీ కాన్స్టిట్యూషన్ని మేము స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ఆయుర్వేద చికిత్సలను జోడిస్తున్నాం కాబట్టే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎస్, కాలర్ ఉన్నారండి, ఆసిఫ్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. సార్ నమస్కారం. నమస్కారం. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ అన్ని ఇచ్చారండి, ఎక్స్రే తీశారు. డాక్టర్ గారు ఏమో ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలని చెప్పారండి. ఎంత సార్ మీ వయసు? నా 48 సార్ నాది. అట్లా ఎందుకు స్టార్ట్ అయింది ప్రాబ్లము? అంటే మెడ నొప్పి వస్తే నేను డాక్టర్ దగ్గర చూపించాను. ఓకే. చూపిస్తే వారు సర్జరీ చేయాలంటే అని చెప్పేసి మెడిసిన్ కూడా ఇచ్చారు. ఓకే. ఎప్పటి విషయం ఇది? సర్జరీ చేయాలి అని ఎప్పుడు చెప్పారు? 10 days బ్యాక్. ఓకే. మీరు చేసే పని ఏంటి? మీ టైప్ ఆఫ్ వర్క్? వర్క్ టెక్నికల్ వర్క్ అండి. ఓకే. మొబైల్ టెక్నీషియన్. మెడ వంచుకొనే కూర్చోవాలి అంతేనా? మ్యాక్సిమం అవునండి. ఓకే. ఎంఆర్ఐ రిపోర్ట్ ఏమైనా గుర్తుందా? అంటే డిస్క్ బల్జ్ అన్నారా, డిస్క్ ప్రొట్రూజన్ అన్నారా, డిస్క్ ఎక్స్ట్రూజన్ అన్నారా? అది లేదండి, నాకు ఐడియా లేదు. ఓకే. మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. నా కాల్ అయిపోయాక మీరు ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ రిపోర్ట్ చూడండి, దాన్ని బట్టి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. 4 స్టేజ్లు ఉంటాయండి డిస్క్ ప్రాబ్లంలో. ఫస్ట్ స్టేజ్లో డిస్క్ బల్జ్ అని ఉంటుంది. ఇదేంటంటే మన వెన్నుముకకి మధ్యలో డిస్కులు ఉంటాయి. అది పగిలి లోపలున్న గుజ్జు ఒక 25% బయటికి రావడం. మొత్తము ఆ డిస్క్ దగ్గర నుంచి మన స్పైనల్ కార్డ్ దగ్గరికి 13 mm డిస్టెన్స్ ఉంటుందండి. దాంట్లో కొంత మేరకి బయటికి వచ్చింది అనుకోండి, అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అంటాం. దీన్ని డిస్క్ బల్జ్ అంటాం. రెండో స్టేజ్లో డిస్క్ ప్రొట్రూజన్ అంటాం. మూడో స్టేజ్లో డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం, డిఈ డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. నాలుగో స్టేజ్లో సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాం. ఈ 4 స్టేజీలలో ఫస్ట్ స్టేజ్ అంటే డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజను, డిస్క్ ఎక్స్ట్రూజన్, ఈ 3 స్టేజీలలో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలు, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా సర్జరీలు అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ సాధ్యపడతాయండి. 4వ స్టేజిలో మిమ్మల్ని చూసి మీ తీవ్రతను బట్టి, మీ లక్షణాలను బట్టి మనం డిసైడ్ చేయాలి. ఒకవేళ వార్నింగ్ సైన్స్ కనబడ్డాయి, వార్నింగ్ సైన్స్ లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. అంటే యూరిన్ మీద మీకు కంట్రోల్ తప్పడము, లేదా యూరిన్ జారిపోవడము, లేదా యూరిన్ ఆగిపోవడం, ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు దీన్ని. ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్స్ అంటాం, అంటే మోషన్ ఆగిపోవడము లేదా మోషన్ జారిపోవడము. ఇలాంటి కండిషన్స్తో పాటుగా హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉండడము, లేదా టీబీ లాంటి కండిషన్స్ ఉండడము, లేదా హై ఫీవర్ విత్ చిల్స్ ఉండడము, ఇలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. WHO రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. మిగతా 95 మందికి ఏంటి పరిస్థితి అంటే, 1 సంవత్సరం దాకా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ చేసుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి అని నేను చెప్పేది కాదు, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లోనే రాసి ఉంటుంది. కాబట్టి మీకు ఈ లక్షణాలన్నీ నిజంగా ఉంటే డెఫినెట్గా వెంటనే సర్జరీకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆ లక్షణాలు లేవు, యూ హ్యావ్ టైమ్, యూ కెన్ ట్రై ఆయుర్వేద, అండ్ ఆయుర్వేదతో మీకు చికిత్స సాధ్యపడుతుందా లేదా, ఎంతవరకు సాధ్యపడుతుంది మా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు చెప్తాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సర్జరీని కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎస్, మరో కాలర్ ఉన్నారండి, నాగరాజు గారు కాల్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నా ఏజ్ ఇప్పుడు ప్రెజెంట్ 53 రన్నింగ్ అవుతుందండి, 54 కూడా వచ్చేస్తుంది. ఓకే. బట్ నేను 33 years లోనే ఓవర్ డ్రైవింగ్, మెయిన్ బైక్ డ్రైవింగ్ ప్లస్ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం, ఎందుకంటే లైఫ్ కోసం కదా సార్. అవునండి. చేయడం వల్ల నాకు 33 years లోనే అందరూ కూడా, అంటే నేను పుట్టింది 73లో అండి, అప్పుడు 33 years అంటే ఇప్పుడు మీరు కొంచెం థింక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది, నాకు ఫస్ట్ సర్జరీ అయిపోయింది.
డాక్టర్ భవానీ ప్రసాద్ గారు చేశారండి, సక్సెస్ఫుల్. ఓకే. ఆ తర్వాత కూడా బతకాలని చెప్పేసి నేనేమొచ్చి రెస్ట్ తీసుకోకుండా ఒక 2 months 1.5 months రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయానండి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నాకు 41 years 8 years గ్యాప్ లో ఓకే మళ్ళీ సర్జరీ అయిందండి, రీసర్జరీ అయింది. సేమ్ L4 L5 సార్. అవుతుందండి, ఎందుకు అవుతుందో కూడా చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ సర్జరీ అంటున్నారా? ఇప్పుడు పరిస్థితి నా కోసం కాదండి, మా అమ్మగారికి సర్జరీ చేయించాను సార్. అంటే ఆరోగ్యశ్రీ ద్వారా నా 7 years లో. ఓకే. ఆవిడ సక్సెస్ఫుల్, కానీ కొంచెం ఆవిడకి ఫైలేరియా కంప్లైంట్ ఉంది, కాళ్ళు బరువు అయిపోతున్నా నల్లలేదు. ఇంకా తను వదిలేనండి 75 years అబో. ఓకే. కానీ మా మరదలు గారు ప్లస్ మా మిస్సెస్ వాళ్ళిద్దరికి అరౌండ్ 40 years అండి. ఏం సార్, అందరికీ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా అండి? ఇంటిల్లిపాదికి అందరికీ ఉంటే మంచిది కాదు కదా. మీకోసం ఇందానికి ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, ఓకే, అసలు సర్జరీ చేయించడానికి నాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే నేను అనిపించే బాధలు అనిపించుకోండి. సర్జరీ చేసిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి నేను చూశాను సార్. మీరు చెప్పినవన్నీ కూడా వింటున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక చిన్న పాయింట్ చెప్తాను. యూ కుడ్ హ్యావ్, అంటే మీరు రెండో సర్జరీని నివారించగలిగేవాళ్ళు. ఏం చేస్తే నివారించగలిగేవాళ్ళు అని అంటే, ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటే అర్థం ఏంటి? మనం చేసే పనులలో ఎక్కడో తప్పిదం చేస్తున్నాము అని అర్థం. అంటే మనం న్యూట్రిషనల్ ఆస్పెక్ట్, తినే విషయంలో సరిగ్గా కరెక్ట్గా పాటించలేకపోవడము, లేదా కూర్చునే విధానం అంటే పోస్చర్ సరిగ్గా పాటించకపోవడము, లేదా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడము, లేదా అత్యధికంగా స్ట్రెస్ తీసుకోవడము. ఇవే కాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా పనిచేయడం, ఇవన్నిటి వల్ల మనకు బ్యాక్ పెయిన్ వచ్చింది. మీరేం చేశారు? ఆ రోజు వచ్చిన బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవడానికి వెంటనే వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు. తర్వాత ఏం చేశారు? 2 నెలలు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అదే షురూ చేశారు, అదే స్టార్ట్ చేశారు. మీరు చేయాల్సిందల్లా మీ డైట్ని మార్చుకోవడం, మీరు చేయాల్సిందల్లా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, మీరు చేయాల్సిందల్లా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పెంచుకోవడం. మీ వెన్ను కోసం, మిమ్మల్ని నిలబెట్టే వెన్ను కోసం, మిమ్మల్ని కాపాడే వెన్ను కోసం అన్ని ప్రాసెసెస్ అన్నీ కూడా వెన్నుకు మూలంగానే జరుగుతాయి. కాబట్టి ఇంక్లూడింగ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా మీ స్పైన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. కాబట్టి స్పైన్ని ఎంత కాపాడుకోవాలి, ఆ రోజే మీరు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటే రెండవ సర్జరీ అవసరం లేకుంటుండే. ఇప్పుడు కూడా మీ వైఫ్కి కానీ, మీ అత్తగారికి కానీ, మీ అమ్మగారికి కానీ, వీళ్ళందరికీ కూడా కరెక్ట్ డైట్, కరెక్ట్ లైఫ్ స్టైల్ మేము ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశాము, డీల్స్ ఫ్రేమ్వర్క్ అని. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే అసలు వెన్నునొప్పే రాదు. మీలాంటి వాళ్ళకి ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే రెండవ సర్జరీ అవసరమే రాదు, అసలు సర్జరీ జోలికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. కాబట్టి ఒక్కసారి మీరు వీలైతే 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వీలైతే మీ అందరినీ తీసుకొని రండి హైదరాబాద్కి, లేదా మీ దగ్గర బ్రాంచ్ అంటే విజయవాడ అవుతుంది, అక్కడికైనా రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం సార్. సో వర్ధన్ గారు, సర్జరీ లేకుండా ఆయుర్వేదంతో ఎలా తగ్గుతుంది? ఎందుకంటే చాలామంది సర్జరీలు చేయించుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని విన్నాము. సో ఏంటి, ఎలా తగ్గుతుంది? నిజంగానే సర్జరీ అవసరం లేదా? డెఫినెట్గా అవసరం లేదండి. ఎందుకంటే 4 లక్షల స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేసాం టిల్ టు డేట్. 26 years ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్లో 4 లక్షల మందికి వెన్ను సర్జరీలు అన్నీ కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇక్కడ ఎలా తగ్గుతుంది అని అన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? సూక్ష్మమైనటువంటి వాతాన్ని వదిలివేస్తున్నారు. స్థూలమైన మనకి అక్కడ డిస్కులని, ఫేసెడ్ జాయింట్స్ అని, లేదు స్పైన్ అని, అనటామికల్ స్ట్రక్చర్ని మాత్రమే పట్టించుకుంటున్నారు, కానీ దాని ఫంక్షనాలిటీని మిస్ చేస్తున్నారు. ఆ ఫంక్షనాలిటీని పట్టుకోగలిగిన శక్తి ఆయుర్వేదానికి తప్ప దేనికి లేదు. ఎందుకనంటే మీరు ఆ ఫంక్షనాలిటీని మీరు ఎంఆర్ఐలు తీసి చూసినా మీకు ఆ వాతం కనబడదు. ఎందుకని ఈ పాయింట్ చెప్తున్నాను అని అంటే, నార్మల్గా రాబర్ట్ డి బోయో అనే ఒక న్యూరో సైంటిస్ట్ ప్రకారం 2500 ఎక్స్రేలు చేస్తే ఒక్క ఎక్స్రే కరెక్ట్ వస్తుంది. అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారము ప్రతి ఎంఆర్ఐ కరెక్ట్ కాదండి. ఎంఆర్ఐలో చాలా చేంజెస్ కనబడతాయి, కానీ పేషెంట్కి లక్షణాలే కనబడవు. ఎంఆర్ఐలో అసలు ఏమీ ప్రాబ్లమే ఉండదు, కానీ పేషెంట్ చాలా తీవ్రమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటూ ఉంటాడు.
కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఎంఆర్ఐని చూసి ఇప్పుడు జరుగుతున్న విధం ఏంటంటే ఎంఆర్ఐని చూసి సర్జరీలు చేస్తున్నారు. పేషెంట్ని చూసి ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ వాతహర చికిత్సలు, బృంహణ చికిత్సలు, మెయిన్గా మేము చేసే 5 విధాల చికిత్సలు, మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలు, ఈ 5 పంచ చికిత్సలు చేస్తాం కాబట్టే ఆ ట్రీట్మెంట్ వాతాన్ని తగ్గిస్తుంది, కాబట్టి మీకు ఆ ఫంక్షనాలిటీ మెరుగుపడుతుంది, కాబట్టి స్పైనల్ సర్జరీస్ని మేము అవాయిడ్ చేయగలుగుతున్నాం. సో ట్రీట్మెంట్లో మీరు తీసుకునే డైటే కానివ్వండి, మీరు కూర్చునే విధానమే కానివ్వండి, ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో కూడా పథ్యం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అకార్డింగ్ టు బాడీ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద డిసీజ్, పథ్యం కూడా సరిగ్గా పాటిస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ తీసుకురావచ్చు. ఎస్, కాసిం వి గారు కాల్ చేస్తున్నారండి ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ నమస్కారం తల్లి, చెప్పండి. ఇట్లా 12 సంవత్సరాల కిందట ఎన్నుపూస ఆపరేషన్ అయిందండి. ఓకే. అయిన కాడ నుంచి 5 సంవత్సరాలు మంచిగా ఉందండి. తర్వాత ఎప్పటాల నుంచే కాలు పీక్కపోవటం, నడు నొప్పి, మళ్ళీ అదే కాలుకు నొప్పి వచ్చిందా? కాలు గుంజుకుపోవటం, నడు నొప్పి, పక్కలన్నీ గుంజుకు వస్తాయి. మరి ఏమన్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాండి. ఎంఆర్ఐలు అంటున్నారు, ఇవన్నీ టెస్టులు చేస్తున్నారు. చేసిన ఎప్పటాలుగా నైట్ నిద్రపోనండి. మోకాలు ఈ నడు దగ్గర నుంచి కిందికి గట్టి పట్టి లాక్కెళ్తుంటది. మీరేమన్నా ఎక్సర్సైజులు చేస్తున్నారా? మీరేమన్నా పద్ధతులు మార్చుకున్నారా? నడుస్తా, అక్కడికి ఇక్కడ నడుస్తా. నైట్ పూట బాగా నొప్పి వచ్చి నడుస్తుందండి. ఓకే. ఇక నైట్ నిద్రపోను. ఈ పక్కలన్నీ మంట గుంజుకొస్తా ఉంటది. సరే అమ్మా, మీలాంటి వాళ్ళందరికీ నేను ఒక 2 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, సర్జరీ చేయించుకుంటే నార్మల్గా ఏం జరుగుతుందంటే వెన్నులో ఒక 3 నరాలు వస్తాయి. L3, L4, L5 మధ్య నుంచి 3 నరాలు వచ్చేసి ఒకటే పెద్ద నరం ఫామ్ అవుతుంది. దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్ళే అతి పొడవైన నరం, లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటారు. సో మీకు ఎక్కడి నుంచి అయితే ఆరిజిన్ ఉంటుందో L3, L4, L5లో, సపోజ్ మీకు L4, L5లో కంప్రెషన్ అయింది, ఇక్కడ డిస్క్ని కట్ చేస్తారు. కానీ ఏమవుతుంది, సర్జరీ తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్లికేషన్ దాని పైనున్న వెన్నుముక అంటే L3లో, కిందున్న వెన్నుముక అంటే L5S1లో, దీంట్లో స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. స్పాండిలైటిస్ స్టార్ట్ అయితే వెన్నుముక మీద మళ్ళీ ఇంకొక భూమిక పెరగడం, అప్పుడు పైనున్న నరం కూడా నొక్కుంటుంది, కిందున్న నరం కూడా నొక్కుంటుంది. రెండిట్లో ఏదన్నా నొక్కుకోవచ్చు, 2 కూడా నొక్కుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 కలిసి ఒక నరం ఫామ్ అవుతాయి, ఒక నరం ఏర్పడుతుంది అని చెప్పాను. మళ్ళీ సేమ్ లక్షణాలు సేమ్ కాలులో మీకు 6 నెలల తర్వాత కనబడవచ్చు, మీరు అన్నట్టు 5 సంవత్సరాల తర్వాత కూడా కనబడవచ్చు. కాకపోతే మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత కరెక్ట్ అయినటువంటి చికిత్సా విధానాలు పాటిస్తే, కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, తినే విధానం, మీ ఆలోచన విధానం మార్చుకుంటే, ఆయుర్వేద చికిత్సా విధానాన్ని అడాప్ట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ మళ్ళీ ఇంత దాకా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరూ ఎవరైతే సర్జరీలు చేయించుకున్నారో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వచ్చి ఆయుర్వేద ట్రీట్మెంట్తో మీరు ఎంతవరకు ఇంకా మెరుగుపరుచుకోగలరు అనేది ఒకసారి మా డాక్టర్ల దగ్గర వచ్చి మాట్లాడండి. స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంది 04049171819 అనే నెంబర్. ఈరోజు సర్జరీ అయిపోయింది, నాకు ఇంకా మళ్ళీ బ్యాక్ పెయిన్ రాదు అని మాత్రం అనుకోకండి. మళ్ళీ అది మీ వెంటాడుతూనే ఉంటుంది, మీ వెన్ను నొప్పి మళ్ళీ తిరిగి వస్తుంది. అది రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. నగరీ నగరస్యేవ రథస్యేవ రథేసది స్వశరీరస్య మేధావి కృత్వేష వహితో భవేత్ అంటారు. నగరాన్ని ఎవరు పాలించాలి? నగర సాధకుడే పాలించాలంటే మేయర్ లాంటి వాడే కాపాడాలి. రథాన్ని ఎవరు కాపాడాలి? రథ సాధకుడే కాపాడాలి. అలాగే మీ శరీరాన్ని ఎవరు కాపాడాలి? డాక్టరో, నర్సో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్సో, మీ వైఫో, మీ స్పౌసో కాదు. స్వశరీరస్య మేధావి కృత్వేష వహితో భవేత్ అంటే మేధావులైన మీ అంతల మీరే మీ శరీరాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మేము మీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి మీరేమేం చేయాలి అనేది చాలా డీటెయిల్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం.
సో డాక్టర్, ఈ వెన్ను సమస్యలు, స్పైనల్ కార్డ్, ఇలా మెడ నుంచి వచ్చే సమస్యలు ఇవి కాకుండా ఇంకా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఏవేం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు? ట్రీట్మెంట్స్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఒకటండి, అంటే ఇక్కడ మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. అంటే స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్, వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఇస్తాం. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్కిన్ కేర్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. సెక్షువల్ కేర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇస్తాము. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్కి ట్రీట్మెంట్లు ఇస్తాము. దీంట్లో ముఖ్యంగా అసిడిటీ నుంచి ఐబిఎస్, ఐబిడి దాకా, అండ్ జాండీస్ దగ్గర నుంచి లివర్ సిరోసిస్ దాకా, టినిటస్ లాంటి కండిషన్స్కి, మోటార్ న్యూరాన్ డిసీజ్ ఎంఎన్డి అంటాం, అలాంటి కండిషన్స్కి, స్ట్రిక్చర్ యురేత్రా, వీటన్నిటికీ కూడా చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. వీటన్నిటికీ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్రోగ్రామ్ అవుతుందండి. కాబట్టి వాటిని నేను ఎక్కువగా టచ్ చేయను. వీటన్నిటికీ చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆటిజంలో కూడా చాలా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో నిజంగా ఎవరికన్నా అవసరము అని అంటే స్క్రోల్ అవుతుంది ఒక నెంబరు 04049171819 అనే నెంబర్. డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాదొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అని. 2,70,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వారానికి 3 రోజులు మేము కొత్త వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం, మండే, వెనస్డే, ఫ్రైడే. దాన్ని వెళ్ళి మీరు చూడొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ గారు ఫర్ జాయినింగ్ విత్ us. చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.